ఈ శ్రేష్ఠ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రావడానికి ప్రారంభం అవ్వడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? మా తాతగారి దగ్గర నుంచి ఇది స్టార్ట్ అయిందండి. ఫస్ట్ మా తాతగారు 70 years బ్యాక్ హీ స్టార్టెడ్ హిజ్ ఓన్ హాస్పిటల్ ఇన్ గుంటూరు. కోవిడ్ టైంలో హౌ ఇట్ స్టార్టెడ్ అంటే టెస్ట్ ఒక దగ్గర రావడం, ట్రీట్మెంట్ ఒక దగ్గర రావడం, మళ్ళీ ఇంకా ఫాలో అప్ ఇంకో దగ్గర రావడం. ప్లస్ మా పేషెంట్స్ కూడా చాలా మంది నా దగ్గరికి వచ్చేటప్పుడు కపుల్గా వచ్చేవాళ్ళు. ఒక 6 months తర్వాత ఒక్కళ్ళే వచ్చేవారు. చాలా అడిగితే ఏంటంటే కోవిడ్లో దే లాస్ట్ దేర్ స్పౌసెస్, మెనీ ఆఫ్ దెమ్. వీ వాంటెడ్ టు డూ సంథింగ్. అంటే ఒకసారి హాస్పిటల్కి వస్తే దే షుడ్ గో హోమ్ హ్యాపీలీ. అంటే ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్ అనే కాన్సెప్ట్ వీ వాంటెడ్ టు స్టార్ట్. మరి శ్రేష్ఠ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో మెడికల్ ట్రీట్మెంట్స్ అనేటువంటివి ఎలా అందుబాటులోకి తీసుకొస్తాయి పేషెంట్స్? సో మనకి ఆల్ టెస్ట్ కానీ, ట్రీట్మెంట్ కానీ, ఇన్వెస్టిగేషన్స్ కానీ, స్టే కానీ, ప్రొసీజర్స్ కానీ, సర్జరీస్ కానీ ద హెల్త్ ఇన్సూరెన్స్ విల్ కవర్. మెయిన్ మోటో ఏంటంటే హెల్త్ కేర్ ఫర్ ఎవ్రీబడి. ఎమర్జెన్సీ ఫెసిలిటీస్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే సో ఇలాంటి ఫెసిలిటీస్ అందుబాటులో? సో ఎమర్జెన్సీ ఫెసిలిటీస్ మన దగ్గర 24/7 అంబులెన్స్ సర్వీసెస్ ఉంటుంది. ఈ పేషెంట్కి అవసరం అవుతుందంటే డే లేదు, నైట్ లేదు, వీకెండ్ లేదు, హాలిడే లేదు, ఫెస్టివల్ లేదు, ఎనీ టైమ్ వీ కెన్ డూ. సో ఛాలెంజింగ్ అనిపించినటువంటిది ఏదైనా కేస్ గురించి అన్న మాతో షేర్ చేసుకుంటారా ఎక్స్పీరియన్స్? సో అలా ఛాలెంజింగ్ పేషెంట్స్ చాలా మంది వచ్చారు. ఒక 2-3 అయితే మోర్ దెన్ 1 month కూడా ఉన్న పేషెంట్స్ ఉన్నారు. నమస్తే, నేను మీ సౌజన్య ఉత్తరాల. గుంటూరులో ఉన్నటువంటి శ్రేష్ఠ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ట్ అయ్యి సంవత్సరం అయింది. మరి ఈ సంవత్సరంలో కొన్ని వేల మందికి ట్రీట్మెంట్స్ అందించారు. క్రిటికల్ సిచ్యువేషన్లో వచ్చేటువంటి పేషెంట్స్కి కూడా క్యూర్ చేసి చాలా హెల్దీగా వాళ్ళు హాస్పిటల్ ఇచ్చి బయటకు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు వాళ్ళ ఇంట్లో చాలా హ్యాపీగా ఉంటున్నారు. మరి శ్రేష్ఠ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం అవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి, అసలు విజన్ ఏంటి, ఇలాంటి ఎన్నో అంశాలని మనకు తెలియచేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు హస్బెండ్ వైఫ్ అండ్ డైరెక్టర్స్ ఆఫ్ శ్రేష్ఠ హాస్పిటల్స్ డాక్టర్ నాగార్జున గొట్టిపాటి అండ్ డాక్టర్ సుష్మిత ఎడ్రిపల్లి గారు వార్త మాట్లాడుతూ. నమస్తే అండి. సో కంగ్రాచులేషన్స్, ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు శ్రేష్ఠ హాస్పిటల్స్ ఇచ్చేసి. అంటే అసలు ఈ శ్రేష్ఠ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రావడానికి ప్రారంభం అవ్వడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? మా తాతగారి దగ్గర నుంచి ఇది స్టార్ట్ అయిందండి. ఫస్ట్ మా తాతగారు 70 years బ్యాక్ హీ స్టార్టెడ్ హిజ్ ఓన్ హాస్పిటల్ ఇన్ గుంటూరు. హీ స్టడీడ్ ఇన్ మెడ్రాస్ మెడికల్ కాలేజ్, స్టాన్లీ మెడికల్ కాలేజ్, అండ్ దెన్ హీ డిడ్ మల్టిపుల్ ఫెలోషిప్స్ ఇన్ జర్మనీ, ఇటలీ. గుంటూరు పక్కన ఒక చిన్న విలేజ్ లో ఒక రైతు కుటుంబంలో పుట్టారు. అండ్ ఆయన జర్నీ అలా స్టార్ట్ చేసి వెళ్ళారు. అండ్ హీ కేమ్ బ్యాక్ ఆల్ ద వే ఫ్రమ్ దేర్ అండ్ హీ స్టార్టెడ్ అ హాస్పిటల్ ఇన్ గుంటూర్. అండ్ అది మా ఫాదర్ దాన్ని హీ టుక్ ఫార్వర్డ్. అండ్ ఆయన కూడా డాక్టర్ అవ్వటం అండ్ ఆల్సో హీ మేడ్ దట్ హాస్పిటల్ ఇన్ టు ప్రీమియం, ఒక టెరిషరీ ఆర్థోపెడిక్ సెంటర్ లాగా చేశారు. మీ తాతయ్య గారి దగ్గర నుంచి మీ నాన్నగారు ఇదేమిటంటే మా తాతగారి దగ్గర నుంచి మా ఫాదర్ తీసుకోవటం. అండ్ ఆల్సో మేము ఐఎమ్ రేడియాలజిస్ట్, సో ఐ హ్యావ్ మై ఓన్ డయాగ్నోస్టిక్ సెంటర్. ఇంకొక అంటే ఐ హ్యావ్ మై ఓన్ సెంటర్. అండ్ ఆల్సో ఇది ఇంకా మల్టిపుల్ డిపార్ట్మెంట్స్కి తీసుకువెళ్ళాలి అని అన్న ఉద్దేశంతో స్టార్ట్ అయిందండి ఇది. కోవిడ్ టైంలో హౌ ఇట్ స్టార్టెడ్ అంటే అప్పుడు మీరందరూ చూసుంటారు, ఆక్సిజన్ స్కేర్సిటీతో టెస్ట్ ఒక దగ్గర రావడం, ట్రీట్మెంట్ ఒక దగ్గర రావడం, మళ్ళీ ఇంకా ఫాలో అప్ ఇంకో దగ్గర రావడం. సో మేము అంటే మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో కూడా చాలా మంది సఫర్ అయ్యారు. సో కొన్నిసార్లు మాకు తెలిసిన వాళ్ళు కూడా ఫోన్ చేసినప్పుడు మేము వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉండే బెడ్స్ చూపించలేకపోయేవారు. ప్లస్ మా పేషెంట్స్ కూడా చాలామంది నా దగ్గరికి వచ్చేటప్పుడు కపుల్గా వచ్చేవాళ్ళు. ఒక 6 months తర్వాత ఒక్కళ్ళే వచ్చేవారు. చాలా అడిగితే ఏంటంటే కోవిడ్లో దే లాస్ట్ దేర్ స్పౌసెస్, మెనీ ఆఫ్ దెమ్. సో కాబట్టి ఇట్ మూవ్డ్ అస్. అంటే మాకు వీ వాంటెడ్ టు డూ సంథింగ్. అంటే ఒకసారి హాస్పిటల్కి వస్తే దే షుడ్ గో హోమ్ హ్యాపీలీ. అంటే ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్ అనే కాన్సెప్ట్ వీ వాంటెడ్ టు స్టార్ట్. ఎందుకంటే ఇక్కడ మెయిన్ కన్సర్న్ ఏమవుతుందంటే పెద్దవాళ్ళు రావచ్చు, ఎల్డర్లీ రావచ్చు, లేకపోతే అన్ఎడ్యుకేటెడ్ రావచ్చు. వాళ్ళందరికీ మల్టిపుల్ పాయింట్స్ తిరగడానికి, 4-5 places తిరగడానికి లాజిస్టిక్స్ కానీ లేకపోతే తెలియకపోవడం వల్ల కానీ చాలా ఇబ్బంది. అసలు గుంటూరు చుట్టుపక్కల అంటే మోస్ట్లీ రైతు వాళ్ళు మాత్రం అవును. సో వాళ్ళకి జస్ట్ మన హాస్పిటల్కి వస్తే సరిపోతుంది. ఎవ్రీథింగ్ సిటీ, ఎంఆర్ఐ, క్యాత్ ల్యాబ్, సర్జరీస్, బైపాస్ సర్జరీస్, ఆల్ డిపార్ట్మెంట్స్ మొత్తం ఎవ్రీథింగ్ ఈస్ కవర్డ్ అండర్ సింగిల్ రూఫ్. పేషెంట్ ఎంట్రీ అయిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడే హీ కెన్ హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళాలి, మళ్ళీ ఎక్కడికి బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు.
అంటే వన్స్ ఒక ప్రాబ్లమ్ తో ఒక పేషెంట్ కనుక శ్రేష్ట మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లోకి వస్తే మళ్ళీ బయటకు వెళ్ళే పని లేదు. అంటే సంబంధ ల్యాబ్ టెస్ట్ కాకపోతే ఇలాంటి ఎవరికి వెళ్ళాల్సి అన్ని అండర్ రూఫ్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే మెయిన్ ఇది స్టార్ట్ చేసి సో అంటే హాస్పిటల్ స్టార్ట్ చేసి 1 year అయిపోయింది. సో ఈ జర్నీ ఎలా అనిపిస్తుంది మీకు? సో 1 year బ్యాక్ ఇనీషియల్గా ఓపీ సర్వీసెస్తో స్టార్ట్ చేసాము. తర్వాత ఆల్ బ్రాంచెస్, అన్ని బ్రాంచెస్ వీ హ్యావ్ స్టార్టెడ్. ఇనీషియల్గా 7 to 8 కన్సల్టెంట్స్ ఉండేవాళ్ళు. నౌ వీఆర్ 16 కన్సల్టెంట్స్. సో అంటే వీఆర్ స్టిల్ ఎక్స్పాండింగ్ అవర్ డిపార్ట్మెంట్స్. సో మనం మెయిన్ మోటో మనం డిస్కస్ చేసినట్టు, ఒకసారి పేషెంట్ వచ్చిన తర్వాత ఇంకా బయటకు వెళ్లకుండా ఎవ్రీథింగ్ ఈజ్ ట్రీటెడ్ అండర్ ద సేమ్ రూఫ్. సో మనం గ్రాడ్యువల్గా ఈ 1 yearలో మేజర్ ప్రొసీజర్స్, బైపాస్ సర్జరీస్ కానీ, న్యూరో సర్జరీస్ కానీ, అబ్డామినల్ సర్జరీస్ కానీ, గైనిక్ సర్జరీస్ కానీ, యూరాలజీ సర్జరీస్ కానీ, ప్లస్ ఇంటర్వెన్షన్స్ మా సైడ్ నుంచి కాంప్లెక్స్ కార్డియాక్ ఇంటర్వెన్షన్స్ కానీ, బైలాటరల్ కెరోటిడ్ స్టెంటింగ్స్ కానీ, న్యూరో ఇంటర్వెన్షన్స్ కానీ, ఇవన్నీ మనం 1 yearలో చేయగలిగాం. సో ఈ 1 year అనేది ఇట్ హ్యాస్ బీన్ వెరీ మాకు ట్రెమెండరస్ ఆపర్చునిటీ ఫర్ అస్ టు ట్రీట్ పేషెంట్స్. సో వీ ట్రీటెడ్ మోర్ దాన్ 10,000 patients in 1 year, this 1 year. So we are looking forward to extend our services to more patients. సో ఇంకొకటి వచ్చి, ఇంతకుముందు చిన్న వాటికే గుంటూరులో చేయించుకునేవారు. పెద్ద మేజర్ ఇష్యూస్కి హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, బెంగళూరు కానీ వెళ్ళేవాళ్ళు. సో ఇప్పుడు మనం అట్లా కాంప్లెక్స్ ఇంటర్వెన్షన్స్ అంటే కార్డియాక్ సైడ్ నుంచి కానీ, న్యూరో సైడ్ నుంచి కానీ, బైపాస్ సర్జరీస్ కానీ, పెరిఫెరల్ యాంజియోప్లాస్టీస్ కానీ అన్నీ మనం ఇక్కడే చేయగలుగుతున్నాం. సో మోస్ట్ ఆఫ్ మీరు చూసినట్టయితే గుంటూరు 2లో మనకి రెసిడెన్షియల్ ఏరియా ఇది మేజర్. సో వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే మళ్ళీ ఒక 780 kilometers ట్రావెల్ చేసి ఆ ట్రాఫిక్లో వెళ్ళేటప్పటికి మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ బి ఆల్రెడీ క్రిటికల్ పొజిషన్లో ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పడుతుంటారు. సో ఈ 1 yearలో మాకు మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఏంటంటే, మెనీ ఆఫ్ దెమ్ అంటే వాళ్ళు కొంచెం బాగా క్రిటికల్ స్టేజ్లో ఉన్నారు, ఇంకో 10-15 minutes అయితే వాళ్ళు సర్వైవ్ అవ్వరు అని పేషెంట్స్ని తీసుకొచ్చినప్పుడు వీ కుడ్ రివైవ్ దెమ్. అంటే ఆ సాటిస్ఫాక్షన్ మాటలో చెప్పలేము యాక్చువల్లీ. అంటే ఒక మదర్ బేబీకి బర్త్ ఇచ్చిన తర్వాత ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అది మనం మాటలో చెప్పలేము, చేయలేము. సో అలానే అనిపిస్తుంది మీరు ప్రాణం పోసిన ప్రతిసారి. మరి శ్రేష్ట మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో కీలకమైనటువంటి వైద్య సదుపాయాలు ఏం అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు? మనం మెడికల్ స్పెషాలిటీస్ దగ్గర నుంచి వస్తే వీ హ్యావ్ కార్డియాలజీ డిపార్ట్మెంట్లో వీ హ్యావ్ ఆల్ ద స్పెషాలిటీస్ కవర్డ్, లైక్ సర్జికల్ డిపార్ట్మెంట్స్, బైపాస్ చేయగలము, వాల్ రీప్లేస్మెంట్స్ కానీ. అండ్ దెన్ కమింగ్ టు ద ఇంటర్వెన్షన్స్, క్యాత్ ల్యాబ్ ఉంది. క్యాత్ ల్యాబ్లో వీ కెన్ డూ ఆల్ ద ఇంటర్వెన్షన్స్, ఆల్ అంటే కరోనరీ స్టంటింగ్స్ కానీ, పేస్ మేకర్స్ కానీ, ఆల్ దీస్ ఆర్ కవర్డ్. కార్డియాక్ సైడ్ నుంచి కాంప్రహెన్సివ్ ట్రీట్మెంట్ మనం ఇవ్వగలమండి. అండ్ ఆల్సో కార్డియాక్ ప్యాకేజెస్ ఉన్నాయి, అంటే హూ ఆర్ ఎట్ రిస్క్ వాళ్ళకు కూడా మనం హెల్త్ ప్యాకేజెస్ ద్వారా వాళ్ళకి రిస్క్ అసెస్మెంట్ అది చేసుకోవచ్చు. అవసరమైతే మనం యాంజియోగ్రామ్స్కి తీసుకొని వాళ్ళకి, అంటే కొంతమందికి ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంటుంది, సో అలాంటి వాళ్ళకి మనం ముందే చెప్పగలము. అండ్ ఆల్సో న్యూరో డిపార్ట్మెంట్కి వచ్చామంటే న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్ ఉంది. అండ్ వీ హ్యావ్ మెడికల్ న్యూరాలజీ. సో స్ట్రోక్ మేనేజ్మెంట్ కానీ, ఎపిలెప్సీ అంటే సీజర్స్, ఫిట్స్ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ కానీ, హెడ్ఏక్కి సంబంధించిన ట్రీట్మెంట్స్ కానీ. అండ్ ఆల్సో వీఆర్ ప్లానింగ్ టు స్టార్ట్ సమ్ క్లినిక్స్ ఆల్సో, స్పెషాలిటీ క్లినిక్స్ ఆల్సో ఇన్ ఫ్యూచర్. సో గ్యాస్ట్రోఎంట్రాలజీ, అడ్వాన్స్డ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ సెటప్ ఉంది. మనం ఎండోస్కోప్స్ కానీ, కొలనోస్కోప్ కానీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ కానీ. సో ఆల్ దీస్ డిపార్ట్మెంట్స్ ఆర్ కవర్డ్. నెఫ్రాలజీ ఉంది. వీ హ్యావ్ డయాలసిస్ యూనిట్స్ అండ్ వీ ఆల్సో హ్యావ్ ద డయాలసిస్ సూట్స్ వేర్ మెయింటెనెన్స్ డయాలసిస్ ఉన్న వాళ్ళు ఏంటంటే వచ్చి అంటే వాళ్ళు ఫ్రీక్వెంట్గా చేయించుకోవాల్సి వస్తుంది, కొంతమంది ఎవ్రీ ఆల్టర్నేట్ డే. సో అలాంటి వాళ్ళకి కూడా మనకి ఫెసిలిటీస్ ఉన్నాయి. సపరేట్గా వీ హ్యావ్ సూట్ రూమ్స్ వేర్ దే కెన్ గెట్ దైర్ డయాలసిస్ డన్ అండ్ దే కెన్ గో హోమ్. So mother and child concept undi where we can have mother and child suite rooms are there, and we have labor rooms, and immediate ga vallaki evana cesarean ga convert cheskovali anukunna we have advanced operation theaters. So where everything is covered, ante vallu only delivery ki ochina konni saarlu it will get complicated and we might have to go for surgery. And for the baby we have comprehensive pediatric setup where neonatology setup undi. And we in the future we also want to go into the NICUs and pediatric ICUs, orthopedic, the plastic surgery, everything. And we have every other specialties, extended specialties also. సో మనకి పాలిట్రామా అంటే ఫ్రాక్చర్ పేషెంట్స్ వచ్చిన, సో మనకి ఏంటంటే ఇన్హౌస్ అన్ని డిపార్ట్మెంట్స్ ఉండడం వల్ల, సో ఇప్పుడు లైక్ ఒక ఫ్రాక్చర్ పేషెంట్ ఉన్నారు, హార్ట్ పేషెంట్. సో మామూలుగా ఏమవుతుందంటే సింగిల్ ఒక దగ్గర ఉండే వాళ్ళకి దే విల్ నాట్ బి ఏబుల్ టు మేనేజ్. సో వెన్ వీఆర్ అంటే కార్డియాలజీ కానీ, అనస్థీషియా ఫుల్ టైం మనం అంతా ఉన్నప్పుడు ఇన్హౌస్, ఆ పేషెంట్ సర్జరీ కూడా వీ కెన్
సేఫ్గా మనం క్యారీ అవుట్ చేయొచ్చు. సో ఎందుకంటే మళ్ళీ వెతుక్కునే పని లేకుండా పేషెంట్కి ఒక రకమైన అష్యూరెన్స్, వాళ్ళకి పేషెంట్ వాళ్ళ అటెండర్స్కి కూడా భయం లేకుండా కొంచెం మనం అంతా ఉన్నాము అనే ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వగలుగుతాం. యూరాలజీ డిపార్ట్మెంట్, తర్వాత న్యూరో ఇంటర్వెన్షన్స్, న్యూరో సర్జరీస్, సో పెరిఫరల్ యాంజియోప్లాస్టీస్ అన్నీ కవర్ చేస్తాం. సో ప్లస్ 24/7 ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఉంది. సో మామూలుగా ఏంటంటే స్మాల్ హాస్పిటల్స్ డైరెక్ట్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్, అక్కడ ఒక ట్రయేజ్ అంటే డాక్టర్స్, స్పెషలైజ్డ్ డాక్టర్స్ ఉండరు. సో ఏంటంటే ఇనీషియల్ ఎవాల్యుయేషన్ డైరెక్ట్గా ఓపీకో లేకపోతే డే టైమ్ వస్తారు. సో మన ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఈస్ 24/7 వేర్ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఆర్ దేర్. అండ్ మనకి ఇన్ హౌస్ 24/7 అనస్థిటిస్ట్ ఉంటారు, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్. సో దే విల్ బీ అవైలబుల్ అండ్ దే విల్ మానిటర్ ద కేస్ అండ్ ఎవాల్యుయేట్. సో ఒకసారి మనకి పేషెంట్ వచ్చిన తర్వాత ఎవాల్యుయేట్ చేసిన తర్వాత విచ్ డిపార్ట్మెంట్ అంటే కార్డియాలజీయా లేకపోతే న్యూరో ప్రాబ్లమ్ ఎంత ఎవాల్యుయేట్ అయిన తర్వాత కన్సల్టెంట్ డైరెక్ట్గా వచ్చేసి దే విల్ హ్యాండ్ ఓవర్ ద కేస్ అండ్ అక్కడి నుంచి విల్ టేక్ ఫార్వర్డ్ ఫర్ ద ట్రీట్మెంట్ అండ్ అడ్మిషన్. మరి ఇప్పుడు శ్రేష్ఠ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో పేషెంట్స్ కి మీరు అందుబాటులో తీసుకొచ్చేటువంటి అడ్వాన్స్డ్ మెడికల్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి? మెడికల్ ఇంటర్వెన్షన్స్ మెయిన్. మనకి ఇందాక చెప్పినట్టు మన క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ ఉండడం వల్ల మనకి తక్కువ లైక్ మేజర్ సర్జరీలా కాకుండా మినిమల్ స్కార్తో ఇంటర్వెన్షన్స్, కారోనరీ ఇంటర్వెన్షన్స్, న్యూరో ఇంటర్వెన్షన్స్, పెరిఫెరల్ ఇంటర్వెన్షన్స్, సో కాయిలింగ్స్. సో ఏంటంటే మామూలుగా ఏంటంటే నార్మల్ క్యాత్ ల్యాబ్స్లో న్యూరో పెరిఫెరల్ అన్నీ చేయలేం. సో మన దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ వల్ల న్యూరో పెరిఫెరల్ అన్నీ చేయగలం. ప్లస్ మనకి ఇన్హౌస్ సిటీ, ఎంఆర్ఐ ఉండడం వల్ల మనకి ఇమేజింగ్ చేసుకొని అకార్డింగ్గా మనం ట్రీట్ చేయొచ్చు. సో మనకి టైం డిలే చాలా తగ్గుతుంది. సో మన పేషెంట్ వచ్చిన 1 hourలో వీ కెన్ కంప్లీట్ ఆల్ స్కాన్స్ అండ్ ట్రీట్మెంట్కి కూడా మనం కంప్లీట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్. అంటే శ్రేష్ఠ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రత్యేకంగా అంటే స్పెషల్గా ఏమైనా వైద్య విధానాలు ఏమైనా తీసుకురావడం జరిగిందా మీరు? అంటే మెయిన్ మనకి రేర్గా జరిగేదంటే ఇంటర్వెన్షనల్ రేడియాలజీ, న్యూరో ఇంటర్వెన్షన్స్ ఉన్నాయి. సో అవి అన్ని దగ్గరలో చేయరు. హార్డ్లీ 2-3 సెంటర్స్ మనకు హోల్ డిస్ట్రిక్ట్లో 2-3 సెంటర్స్ చేస్తారు. సో అది ఏంటంటే మనకి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మనం స్టెంటింగ్ వేసినట్టే బ్రెయిన్కి స్ట్రోక్ వచ్చినప్పుడు బ్రెయిన్లో కూడా దానికి సంబంధించి బ్లడ్ క్లాట్ అది రిమూవ్ చేయాలి. సో అది క్యాత్ ల్యాబ్లోనే చేయాల్సి వస్తుంది. సో అది మేము యాజ్ అ టీమ్ ఆఫ్ కార్డియాలజిస్ట్ మేము ఉంటాము, ప్లస్ ఇంటర్వెన్షనల్ న్యూరాలజిస్ట్ ఉంటారు. కాబట్టి మేము యాజ్ ఎ టీమ్ మనం వితిన్ 1 hourలో పేషెంట్ ఎమర్జెన్సీకి వచ్చిన 1 hourలో స్కాన్స్ కంప్లీట్ చేసి లోపల క్లాట్ ఉంటే క్లాట్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. సో దీని ద్వారా ఏంటంటే షార్ట్ టైంలోనే పేషెంట్ మళ్ళీ మామూలుగా పక్షవాతం అంటే ఇంతకుముందు ఏం చూసేవాళ్ళం, పేషెంట్ బెడ్లో ఉండడం, నెలల కొద్దీ ఇంప్రూవ్మెంట్ లేకపోవడం, ఆహారం తీసుకోలేకపోవడం, ఇది జరుగుతుంది. సో మన దగ్గర ఫాస్ట్ ఫార్వర్డ్గా మనం చేయడం వల్ల వితిన్ 2-3 days మామూలుగా పేషెంట్ లేచి నడిచి ఫిజియోథెరపీ చేసి వితిన్ 1 week వాళ్ళు ఇంటికి వెళ్ళిపోగలుగుతున్నారు. సో మనం ఈ టైం డిలేని కానీ మనం తగ్గించగలిగితే, ఎందుకంటే మనకి ఎవ్రీథింగ్ మనకి అన్నీ ఒక దగ్గర ఉన్నాయి కాబట్టి మనం ఫాస్ట్గా టైం డిలే లేకుండా మనం చేయగలుగుతున్నాం. ఈవెన్ హార్ట్కి కానీ, న్యూరో కానీ, లేకపోతే రెస్పిరేటరీ లంగ్ పరంగా కూడా మనం బ్రాంకోస్కోపీ ఇంటర్వెన్షన్స్ కానీ ఎవ్రీథింగ్ వీ కెన్ డూ విత్ ఇన్ మ్యాటర్ ఆఫ్ మినిట్స్. ప్లస్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇది రెసిడెన్షియల్ ఏరియా, మా డాక్టర్స్ కన్సల్టెంట్స్ అంతా దే హార్డ్లీ స్టే విత్ ఇన్ 1 kilometer radius. So anyone can come within 10 to 15 minutes to the hospital. ఈ టైంలో And even my team as a cardiologist, we both are there. We both stay within 1 kilometer radius of the hospital. So patient 8 o'clock వచ్చారనుకోండి, if the patient is requiring a cardiologist, we will be there in hospital by 8:15. Yeah, that is our commitment and that is how we want to take forward. అంటే ఒక పేషెంట్ కి సౌకర్యవంతంగా ట్రీట్మెంట్ మీరు అందించడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? సో ఫస్ట్ పేషెంట్కి వచ్చినప్పుడు ఫస్ట్ ఏ పేషెంట్ వచ్చినా వాళ్ళ అటెండర్స్ వచ్చినా ఒక రకమైన యాంగ్షియస్నెస్ ఉంటుంది. అంటే హాస్పిటల్కి వచ్చాము, ఏం చెప్తారో లేకపోతే ప్రాబ్లం ఏంటో ఏంటనేది ఫస్ట్ మనం పేషెంట్తో మాట్లాడి ఆ ప్రాబ్లం ఐడెంటిఫై చేస్తాం. అలానే ఇప్పుడు ప్యారలల్గా పేషెంట్ అటెండర్స్కి మనం మాట్లాడి వాళ్ళని కూడా రిలాక్స్ పొజిషన్లో తీసుకొచ్చేలాగా చేస్తాం. సో వాట్ ఈస్ ద బెస్ట్ వే ఫార్వర్డ్ అంటే ఇప్పుడు గివెన్ సిచ్యువేషన్ పేషెంట్ని ఎట్లా మనం బయటికి తీసుకురావచ్చు, ఎట్లా తొందరగా మనం క్యూర్ చేయొచ్చు అనే డిస్కషన్ పేషెంట్ వాళ్ళ అటెండర్స్తో పేషెంట్తో డిస్కస్ చేసుకొని మనకి ఎవ్రీథింగ్ మనకి అన్ని సదుపాయాలు మనకి ఇన్హౌస్ ఉన్నాయి కాబట్టి మనం కంప్లీట్ చేసుకొని ఫాస్ట్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. సో శ్రేష్ఠ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అంటే ఏ ప్రాబ్లం కోసం వచ్చినా కానీ అంత
క్యూర్ చేసుకుని బయటకు వెళ్ళొచ్చు. అండ్ దట్టు డాక్టర్స్ అయితే ఫ్రెండ్లీగా ఉన్నారని టాప్. బట్ వాట్ అబౌట్ ద స్టాఫ్స్? అంటే ఎందుకనంటే అటెండర్ వాళ్ళు కావచ్చు, పేషెంట్కి సంబంధించి పేషెంట్ వాళ్ళు అండ్ అటెండర్స్ ఇద్దరిని కూడా మీ స్టాఫ్ ఏ విధంగా కేర్ తీసుకుంటారు? అంటే అటెండర్స్ వైపు నుంచి చూస్తే అండి, ఫ్రమ్ ద టైమ్ దే కమ్ ఇన్ సైడ్ ద హాస్పిటల్, ద ఫస్ట్ టచ్ పాయింట్ వుడ్ బి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఆర్ ఓపీడీ డిపార్ట్మెంట్. ఎమర్జెన్సీ అండ్ ఓపీడీ డిపార్ట్మెంట్లో వీ హ్యావ్ నర్సింగ్ స్టాఫ్ అండ్ డ్యూటీ డాక్టర్స్ ఉంటారు. అండ్ వీ ఆల్సో హ్యావ్ అనస్థీషియా. ఎనీ క్రిటికల్ కేసెస్కి కావాలంటే అనస్థీషియా టీమ్ అందుబాటులో ఉంటారు. అండ్ హౌస్ కీపింగ్ స్టాఫ్ ఉన్నారు. హౌస్ కీపింగ్ స్టాఫ్ విల్ ఆల్వేస్ బి రొటేటింగ్ అరౌండ్. హౌస్ కీపింగ్ వాళ్ళు ఏంటంటే షిఫ్ట్ వైజ్ ఉంటారు. సో వీ హ్యావ్ ఎ చెక్ లిస్ట్. సో వీ టేక్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ పేషెంట్ అటెండర్స్. మాకు మీరు గమనిస్తే మన ప్రతి ఫ్లోర్లో సజెషన్ బాక్స్ ఉన్నాయి. సో వాళ్ళు బ్లైండ్గా రాసి పెట్టేయచ్చు. మాకు ఎవ్రీడే మా జనరల్ మేనేజర్ వెళ్ళి కలెక్ట్ చేసుకుంటారు. అది కూడా మనం షిఫ్ట్ వైజ్ కూడా మన పేషెంట్కి హౌస్ కీపింగ్ కూడా మనం అలాట్ చేస్తాం. సో ఇప్పుడు ఒక 4 పేషెంట్స్ ఒక హౌస్ కీపింగ్ అట్లా అలాట్ చేస్తాం. సో ఎవ్రీడే మన సూపర్వైజర్స్ వాళ్ళంతా రౌండ్స్ చేస్తారు. సో వీ కీప్ మల్టిపుల్ గ్రూప్స్ అండ్ చెక్ లిస్ట్. సో దాని మీద వన్ ఆఫ్ అవర్ మేనేజ్మెంట్ విల్ గో ఫర్ రౌండ్స్. అండ్ ర్యాండమ్గా పేషెంట్ వాళ్ళని అంటే యాజ్ అ డాక్టర్ కాకుండా ఫీడ్బ్యాక్, అంటే వాళ్ళు హౌ ఆర్ దే ఫీలింగ్ కంఫర్టబుల్, అంటే స్పేస్ కానీ వాళ్ళ రూమ్స్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, అంటే హెల్త్ ఒక్కటే కాదు, హెల్త్తో పాటు ఎలినిటీస్, హైజీన్, 6 staff. సో మెయిన్ ఏమవుతుందంటే ఇంతకుముందు హాస్పిటల్కి వస్తే హాస్పిటల్ అంటే ఒక రకమైన అట్మాస్ఫియర్, ఒక రకమైన భయము, అది వీ వాంట్ టు రిమూవ్ దట్. వీ వాంట్ టు గివ్ దమ్ ఒక ఎక్స్పీరియన్స్. హాస్పిటల్ అంటే హాస్పిటల్ విత్ హాస్పిటాలిటీ ఎక్స్పీరియన్స్. సో మనకున్న ఇంటీరియర్స్ కానీ మనకి ఎవ్రీ రూమ్ హ్యాస్ ఏ అటాచ్డ్ బాత్రూమ్. సో ఎవ్రీ రూమ్ హ్యాస్ ఏ విండో విచ్ హ్యాస్ ఏ ప్రాపర్ వెంటిలేషన్, ఓపెనబుల్ విండోస్. సో పేషెంట్ కంఫర్ట్ అంటే హౌ వీ డిజైన్డ్ ఆర్ హాస్పిటల్ ఈస్, మేము పేషెంట్గా అడ్మిట్ అయితే ఎలా ఉండాలనుకుంటాము, దట్ వాజ్ అవర్ మెయిన్ మోటో. ఎందుకంటే మనకు వచ్చినప్పుడు, హాస్పిటల్కి వచ్చినప్పుడు ఒక రకమైన భయము, యాంగ్జైటీ అది ఉంటుంది. అది ఉండకూడదు. ఫస్ట్ పేషెంట్కి మానసికంగా కంఫర్టబుల్గా ఉన్నప్పుడే వ్యాధి కూడా తొందరగా తగ్గుతుంది. భయంగా ఉన్నప్పుడు వాళ్ళు అంత ఫాస్ట్గా రికవర్ అవ్వరు. సో మా దగ్గర పేషెంట్స్ రూమ్స్ కానీ ఐసీయూస్ కానీ చాలా క్లీన్గా విత్ కేర్ ఎవ్రీథింగ్ వాళ్ళకి ఇన్ టైం అందుబాటులో ఉంటాయి. కాబట్టి మనకి రిజల్ట్స్ కూడా అంతే ఫాస్ట్గా ఉంటాయి. సో విత్ ఎవ్రీథింగ్ లైక్ సెక్యూరిటీ, హౌస్ కీపింగ్, తర్వాత మా సూపర్వైజర్స్ కానీ మన మేనేజర్స్ కానీ, దే మేక్ షూర్ దట్ పేషెంట్ ఈజ్ ఫస్ట్. పేషెంట్కి ఫస్ట్ వాట్ ఎవర్ ఈస్ రిక్వైర్డ్ ఇట్ ఈస్ డన్. సో నర్సింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే వాళ్ళకి ఎలాంటి మీరు ఈ స్కెడ్యూల్ ఎలా చేస్తారు? సో మా నర్సింగ్ డిపార్ట్మెంట్ ఉంది. సో వీ హ్యావ్ ఆల్మోస్ట్ 40+ నర్సింగ్ స్టాఫ్ ఇన్ హౌస్. సో దానికి ఐసీయూ స్టాఫ్ ఉంటారు, వార్డ్ స్టాఫ్ ఉంటారు. ఐసీయూలో ఏంటంటే ఒక పేషెంట్ వస్తే వాళ్ళతోనే ఉంటారు ఇంకా స్టాఫ్. We call it one-on-one. స్టాఫింగ్ ఇస్తాం. అదే వార్డ్లో అయితే 1:3 ఉంటారు, అంటే 3 పేషెంట్స్కి ఒకళ్ళు ఉంటారు. సో ఇట్లా ఉండడం వల్ల ఏంటంటే ఎక్కువ మంది పేషెంట్స్ని మాకున్న పేషెంట్స్కి మేము చాలా స్టాఫ్ని ప్రొవైడ్ చేయడం వల్ల పేషెంట్స్కి ఏమైనా చిన్న ఇబ్బంది వచ్చినా సో వాళ్ళు ఫాస్ట్గా కమ్యూనికేట్ చేయగలరు. వీ హ్యావ్ ఎ నర్స్ కాలింగ్ సిస్టమ్. ఎందుకంటే దానికి మేము ఎవ్రీడే వీ కౌంట్ ఎంత డిలే ఉంది స్టాఫ్ అటెండ్ అయిన దానికి అని చెప్పి. సో పేషెంట్ బటన్ అయ్యి నొక్కిన 30 seconds లోపల మన స్టాఫ్ రావాలి, వచ్చి వాళ్ళు ఫిజికల్గా బటన్ ఆఫ్ చేయాలి. అప్పుడే మాకు అలర్ట్ రాదు, లేదంటే ఆఫ్టర్ 1 minute అలర్ట్ వస్తుంది మాకు ఇట్లా స్టాఫ్ రాలేదు అని. సో నెక్స్ట్ మాకు హైరార్కీ ఒక 1 minuteకి మేనేజర్కి వస్తుంది, తర్వాత మాకు మేనేజ్మెంట్కి వస్తుంది. సో ఇక్కడ కూడా లేటెస్ట్ టెక్నాలజీ బాగానే డెఫినెట్లీ. సో ఈ నర్స్ కాలింగ్ సిస్టమ్ అనేదండి ఇంతకుముందు పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ చెన్నై, హైదరాబాద్లో ఉండేది. నౌ వీ హ్యావ్ గాట్ ఇట్ హియర్ బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ కొన్నిసార్లు పేషెంట్ అటెండర్ ఉంటారు. అటెండర్ మైట్ హ్యావ్ గాన్ టు ద బాత్రూమ్. ఆ టైంలో పేషెంట్కి ఏదైనా ఫీవర్ రావచ్చు, లేదంటే సడన్గా చిల్స్ రావచ్చు, లేదంటే రీచ్ అవుతూ కింద పడిపోవచ్చు. సో అలాంటి టైంలో దే జస్ట్ హ్యావ్ ఎ బజర్ విత్ దమ్. అది జస్ట్ నొక్కితే మాకు సిస్టర్ నర్స్ కాలింగ్ అంటారు. అంటే లైక్ నర్స్ స్టేషన్లో ఉంటారు వాళ్ళు ఏంటి అందరూ కలిపి నర్స్ స్టేషన్లో ఉంటారు. సో అక్కడ బజర్ లైక్ room 201 బజర్. అండ్ ఆల్సో వీ డూ హ్యావ్ ద సేమ్ కైండ్ ఆఫ్ సిస్టమ్ ఇన్ ద బాత్రూమ్ ఆల్సో. సో బాత్రూంలో వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళొచ్చు, లేదంటే స్నానంకి వెళ్ళొచ్చు. జస్ట్ ఏదైనా జారి పట్టం కానీ లోపలికి వెళ్ళి సడన్గా కూర్చొని లెగుస్తున్నప్పుడు కళ్ళు తిరుగుతాయి. సో అలాంటి సిచ్యువేషన్ వీ హ్యావ్ ఎ పుల్ కాట్ దేర్, వేర్ అది లాగగానే మనకి నర్స్కి అలర్ట్ వస్తుంది. సో దే విల్ కమ్ ఇమీడియట్లీ.
సో ట్రైన్ లో లాగుతామో చైన్ లాగా, సో అలాగా లాగితే మనకి డైరెక్ట్ ఎమర్జెన్సీ సో ఉంది. మీరు యూ కెన్ ట్రై ఇట్ అవుట్ వెళ్ళినప్పుడు Yeah, ఒకసారి. సో దిస్ వాజ్ అ బ్లెస్సింగ్ ఫర్ అటెండర్స్ ఆల్సో, ఎందుకంటే వాళ్ళు ఇన్ కేస్ ఏదైనా టిఫిన్ కోసం కానీ ఏదైనా టీ కోసం కానీ బయటకు వెళ్ళినప్పుడు ఆ మూమెంట్ లో ఎలాగా అన్న వరి అవ్వాల్సిన పని ఉండదు. అండ్ ఆల్సో మనకి ఐసీయూలో చూసారంటే 1-on-1 సిస్టర్స్ ఉంటారు, వాళ్ళు కంప్లీట్ కేర్ ఆఫ్ ద పేషెంట్ చూసుకుంటారండి. ఎందుకంటే ఐసీయూలో పేషెంట్స్ అంతా ఎక్కువ మొబైల్ అవ్వలేరు, వాళ్ళు వెంటిలేటర్ మీద ఉండొచ్చు, వాళ్ళు లోపల అనుకునే బయటికి చెప్పలేని సిచ్యువేషన్ లో ఉండొచ్చు. సో వాళ్ళకి డైపర్ చేంజింగ్ దగ్గర నుంచి, డ్రెస్ చేంజింగ్ దగ్గర నుంచి, బెడ్డింగ్ దగ్గర నుంచి, అండ్ ఫీడింగ్ అంటే వీళ్ళు తీసుకొచ్చిన ఈ ఫుడ్ అంటే నోట్లో నుంచి ఇవ్వచ్చు, కొన్నిసార్లు ట్యూబ్ లో నుంచి పంపించచ్చు. ఆల్ ద కేర్ విల్ బి అడ్రెస్డ్ బై ద నర్సెస్. సో ఐసీయూలో నర్సెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అలాంగ్ విత్ ద అనస్థెటిస్ట్ అండ్ ఇంటెన్సివిస్ట్. నర్సింగ్ కేర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ఐసీయూ. సో ఎందుకంటే వాళ్ళు అవర్లీ పల్స్ చెక్ చేసుకోవాలి, బీపీ చెక్ చేయాలి. మోస్ట్ ఆఫ్ ద హాస్పిటల్స్లో 1-on-1 మనం ఇవ్వకపోతే ఏమవుద్ది, వాళ్ళు 2-3 పేషెంట్స్ని చూసుకుంటూ ఉంటారు. ఆ టైంకి వాళ్ళకి ఫుడ్ వెళ్ళకపోవచ్చు. కొన్నిసార్లు అవర్లీ రికార్డ్ చేసుకోవాలి, పల్స్ కానీ, బీపీ కానీ, యూరిన్ అవుట్పుట్ కానీ. దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్. 2-3 చెక్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఒకళ్ళ రీడింగ్ ఒకళ్ళు రాసేయచ్చు. సో దీస్ కైండ్ ఆఫ్ కేర్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అంటే వెన్ యూ లుక్ ఎట్ ద హాస్పిటల్ క్వాలిటీ మెజర్మెంట్స్, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. So, and also coming to the attenders, we have nice waiting spaces where all these waiting spaces are ventilated. So, ventilated and also we have air conditioned for all the ఈవెన్ వెయిటింగ్ స్టేషన్స్ కూడా మనం ఎయిర్ కండిషన్స్ ప్రొవైడ్ చేసాము. సో అటెండర్స్ కూడా ఒక ఐసీయూ బయట అటెండర్స్ కంటే ఎవరైనా పేషెంట్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి, సో మనకి అక్కడ అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది వెయిటింగ్ ఏరియాస్ లో. డ్రింకింగ్ వాటర్, తర్వాత పేపర్స్, ఎవ్రీథింగ్ విల్ బి దేర్. ఎవరికన్నా మనకి రూమ్స్ కావాలనుకున్న వాళ్ళు ఉండడానికి కూడా వీఆర్ ప్రొవైడింగ్ రూమ్స్ హాస్పిటల్లో అటెండర్ రూమ్స్ కింద. సో అంటే వీ హ్యావ్ పేషెంట్ కేర్తో పాటు వచ్చిన వాళ్ళకి కంఫర్ట్ కూడా వీ హ్యావ్ థాట్ త్రూ అనమాట. సో we do have a dietitian where they provide the whole అంటే ఏ పేషెంట్కి వాళ్ళ హెల్త్ కేర్ నీడ్స్ ప్రకారం ఏ డైట్ వెళ్ళాలి దాని ప్రకారం ఫర్ ద పేషెంట్స్ వీఆర్ ప్రొవైడింగ్ ఎ క్యాంటీన్ ఆల్సో. సో క్యాంటీన్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. సో దానికోసం మళ్ళీ బయటికి వెళ్ళాల్సిన పని ఉండదు. సో ది డైటీషియన్ ఏంటంటే షీల్ బి మానిటరింగ్ ద ఫుడ్ నీడ్స్ ఆల్సో, దాని ప్రకారం వెళ్తుందా లేదా, నర్స్ ఈస్ గివింగ్ ఆర్ నాట్. సో దే విల్ బి డూయింగ్ రౌండ్ ద క్లాక్ రౌండ్స్. అండ్ ఆల్సో బెడ్డెన్ పేషెంట్స్కి వీ హ్యావ్ ఫిజియోథెరపీ వేర్ దే డూ ఫిజియోథెరపీ ఫర్ ద పేషెంట్స్. అంటే పడుకొని ఉన్న వాళ్ళకి అంటే కంటిన్యూస్గా ఒకే పొజిషన్లో పడుకుంటే దిల్ గెట్ బెడ్ సోర్స్, కాళ్ళు వాసిపోవచ్చు. సో వాళ్ళకి ఆ పొజిషన్, ఏ పొజిషన్లో ఏ పేషెంట్ ఉండాలి అని all these cares will be addressed. We discuss among our staff, even nurses, as that we are humans first, professional. And first, say like a patient unnaru, a patient ni call by their name, connect with them. వాళ్ళ ఇష్యూస్ ఏమైనా ఉంటే మాట్లాడండి. పర్సనల్ ఏమైనా వాళ్ళు ఏమైనప్పుడు కొన్నిసార్లు ఇబ్బంది చెప్పుకోలేకపోవచ్చు. సో bring that to the nurse notice or doctor notice or the consultant notice. సో మేము రౌండ్స్కి వెళ్ళినప్పుడు కూడా we make sure that వాళ్ళకి they are comfortable, they are happy, వాళ్ళకి వచ్చిన డిస్కంఫర్ట్ ఏమైనా ఉందా అని we ask them. Along with the medical part, ఈవెన్ అటెండర్స్ పార్ట్ సైడ్ వాళ్ళు కంఫర్టబుల్గా ఉన్నారా లేదా అనేది we definitely make it a point. So we make sure everything like nursing, housekeeping, doctors, consultants and every our paramedical staff are for and to support you to the patient. So అక్కడైతే there is no అంటే వాళ్ళకి there is no second thought. ఇప్పుడు సొసైటీలో ఏంటంటే ఏదైనా మెడికల్ ఇష్యూ వస్తే హాస్పిటల్కి వెళ్ళాలి అంటే చాలా ఖర్చుతో కూడుకున్నదని చెప్పి చాలా మంది వెనకడుగు వేస్తూ ఉంటారు. మరి శ్రేష్ఠ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో మెడికల్ ట్రీట్మెంట్స్ అనేటువంటివి ఎలా అందుబాటులోకి తీసుకొస్తాయి పేషెంట్స్? సో మనకి ఆల్ కైండ్ ఆఫ్ ఇన్సూరెన్స్, ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఉన్నాయండి. సో మనకి పేషెంట్కి వాళ్ళు రెగ్యులర్గా హెల్త్ ఇన్సూరెన్స్ పే చేసుకునే వాళ్ళు కార్డ్ తెస్తే దాంట్లోనే ఎవ్రీథింగ్ ఈజ్ కవర్డ్. సో మనకి ఆల్ టెస్ట్ కానీ, ట్రీట్మెంట్ కానీ, ఇన్వెస్టిగేషన్స్ కానీ, స్టే కానీ, ప్రొసీజర్స్ కానీ, సర్జరీస్ కానీ, సో అంతా ద హెల్త్ ఇన్సూరెన్స్ విల్ కవర్. ఇన్సూరెన్స్ లేని వాళ్ళకు కూడా, ఎవరైనా క్యాష్ పెట్టి చేయించుకునే వాళ్ళకు కూడా మనకి మన మెయిన్ మోటో ఏంటంటే హెల్త్ కేర్ ఫర్ ఎవ్రీబడి. సో దాంట్లో ఏంటంటే సో కొంచెం అఫోర్డబుల్ వాళ్ళకి, కొంచెం నాన్ అఫోర్డబుల్ వాళ్ళకి కూడా వీ వాంట్ టు గివ్ ద సేమ్ కేర్. సో దాన్ని బట్టి ఇప్పుడు నాన్ అఫోర్డబుల్ వాళ్ళకు కూడా వాళ్ళకి జనరల్ వార్డ్లో పెట్టి వాళ్ళని ట్రీట్ చేయడం, ట్రీట్మెంట్ వైజ్ దెర్ విల్ నాట్ బి ఎనీ డిఫరెన్స్. బట్ కొంచెం అఫోర్డబుల్ వాళ్ళకి సూట్ రూమ్స్ వీ హ్యావ్ డీలక్స్ రూమ్స్, అంటే కొంచెం కంఫర్టబుల్గా ఒక హోమ్ లైక్ స్టే ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి, సో దట్ వీ కెన్ ప్రొవైడ్. అండ్ అంత అఫోర్డబుల్ లేని వాళ్ళకి జనరల్ వార్డ్లో పెట్టి వీ కెన్ గివ్ ద సేమ్ ట్రీట్మెంట్
హూ ఆర్ నాట్ అఫోర్డబుల్ అనేది. సో దానివల్ల మనకి హూ ఎవర్ అంటే వాళ్ళ అఫోర్డబుల్ బట్టి వీ కెన్ డిసైడ్. సో మరి అలాగే శ్రేష్ఠ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎమర్జెన్సీ ఫెసిలిటీస్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే, సో ఇలాంటి ఫెసిలిటీస్ అందుబాటులో? సో ఎమర్జెన్సీ ఫెసిలిటీస్ మన దగ్గర 24/7 అంబులెన్స్ సర్వీసెస్ ఉంటుంది. సో మనకి ఎనీ సర్జరీ ఆర్ ఎనీ ప్రొసీజర్ మనకి పేషెంట్కి అవసరం అవుతుందంటే డే లేదు, నైట్ లేదు, వీకెండ్ లేదు, హాలిడే లేదు, ఫెస్టివల్ లేదు, ఎనీ టైం వీ కెన్ డూ. అంటే ఒక పేషెంట్ ఈ రోజు రావచ్చా, ఈ టైంలో రావచ్చా, ఇప్పుడు రావచ్చా అని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎనీ టైం ఎనీ ప్రాబ్లం శ్రేష్ఠ హాస్పిటల్కి రావచ్చు. మా కార్డియాలజీ టీంలోనే ఆల్వేస్ అవైలబుల్ ఉంటాం. సో ఎందుకంటే ఒకళ్ళు ఇన్ కేస్ నాట్ అవైలబుల్ ఉన్నా ఇంకొకళ్ళు దే విల్ బీ అవైలబుల్. సో మనకి అన్ని డిపార్ట్మెంట్స్, ఇప్పుడు గైనకాలజీ కానీ, ఆర్థో కానీ, అనస్థీషియా కానీ, ఆల్ క్రిటికల్ డిపార్ట్మెంట్స్ వీఆర్ హ్యావింగ్ టీమ్. సో డెఫినెట్గా ఇట్లా డాక్టర్ లేరు అనే కాన్సెప్ట్ లేదు. సో ఇంతకుముందు ఏంటంటే సింగిల్ స్పెషాలిటీ చిన్న క్లినిక్స్లో ఏంటంటే డాక్టర్ లేకపోతే మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత రావడము అట్లా చూయించుకునేవారు. అట్లా మన దగ్గర ఏంటంటే ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్, అన్ని డిపార్ట్మెంట్స్ ఉండడం వల్ల, మల్టిపుల్ కన్సల్టెంట్స్ ఉండడం వల్ల, సో మనకి ఎవ్రీ టైం అవైలబిలిటీ అనేది అసలు ఇష్యూ కాదు. సో అంటే ఈ పర్టికులర్ ఎమర్జెన్సీ టీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపరేట్ ట్రైనింగ్ ఏదన్నా ఉంటుందా? అసలు ఎలా ట్రీట్ చేస్తారు? అంటే ఎటువంటి క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చినా ఫేస్ చేయడానికి రెడీగా ఉంటారా వాళ్ళు? మాకు ట్రైనింగ్ సెషన్స్ జరుగుతాయి వీక్లీ. నర్సింగ్కి, టెక్నీషియన్కి, పారామెడికల్ స్టాఫ్కి ట్రైనింగ్. మన సీనియర్ అనస్థిష్ టీం ఉన్నారు. వాళ్ళ టీం వాళ్ళు వచ్చి మన మ్యానిక్విన్స్ ఉన్నాయి. మ్యానిక్విన్స్ అంటే మనకి డమ్మీ పేషెంట్ లాగా చూపిస్తారు ఎట్లా హౌ టు రియాక్ట్ వెన్ ద పేషెంట్ కమ్స్ అని చెప్పి. సో మనకి వీ హ్యావ్ ఏ సెట్ ఆఫ్ ప్రోటోకాల్స్. మనకి ఎవ్రీ వీక్ ట్రైనింగ్ అవుతుంటుంది. సో ఒకవేళ పేషెంట్ చాలా సిక్ పేషెంట్ వస్తే ఎలా హ్యాండిల్ చేయాలి అని ఈ ట్రైనింగ్ సెషన్ అయ్యే లోపల ఈ 1 వీక్లోనే చాలా మంది పేషెంట్స్ని కూడా మేము రివైవ్ చేసి ఉంటాం. సో ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ అందరు ఎక్స్పీరియన్స్ స్టాఫ్, బట్ స్టిల్ ఆ ప్రోటోకాల్స్ వాళ్ళు మిస్ అవ్వకుండా ఎవ్రీ వీక్ మేము ట్రైనింగ్ లాగా ట్రైన్ చేస్తూ ఉంటాం. అండ్ వీ మేక్ ష్యూర్ టైమింగ్ ఆఫ్ ద రివైవల్. అంటే ఇప్పుడు పేషెంట్ వచ్చిన తర్వాత మేము చాలా క్వాలిటీ పారామీటర్స్ పెట్టుకున్నాం. పేషెంట్ వచ్చిన తర్వాత టెస్ట్కి ఎంతసేపు పట్టింది, తర్వాత డాక్టర్ ఎంతసేపు చూశారు, ట్రీట్మెంట్కి ఎంతసేపు పట్టింది, పేషెంట్ లాస్ట్కి అడ్మిషన్ అయిపోయి వాళ్ళ రూమ్ అయితే రూము, ఐసీయూ అయితే ఐసీయూలో ఎంతసేపటికి వెళ్తారు. సో ఈ క్వాలిటీ పారామీటర్స్ మేము ఎవ్రీ వీక్ మేము రివ్యూ చేస్తాం. ఒకవేళ లేట్ అయితే ఎందుకు లేట్ అయింది, వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ డిలే. కొన్నిసార్లు ఎంఐ ½ అవర్ పడుతుంది. 2 పేషెంట్స్ ఉంటే ఒక పేషెంట్ ½ అవర్ వెయిట్ చేయాల్సి వస్తుంది. అలాంటి రేర్ సిచ్యువేషన్స్ తప్ప ఒకసారి పేషెంట్ వస్తే 20 minutes మాక్సిమం హీల్ బీ ఇన్ ఏ ఇన్వెస్టిగేషన్ ఆర్ ఇన్ 40 minutes ప్రాబ్లం ఏంటో ఐడెంటిఫై చేస్తాం. అంటే సుష్మిత గారు, ఒక పేషెంట్ వచ్చిన తర్వాత ఏదైనా ఇష్యూ అంటే హెల్త్ ఇష్యూ ఏంటని డయాగ్నోస్ చేయడానికి సో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అట్ ద సేమ్ డే మీరు ఇప్పుడు ఫాలో అవుతున్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీ అడ్వాన్స్డ్ న్యూకన్స్ ఏంటి? సో డయాగ్నోస్టిక్స్ వైపు వస్తాయండి. వీ హ్యావ్ ఎక్స్రేస్ అండ్ వీ పర్టికులర్లీ హ్యావ్ డిజిటల్ ఎక్స్రేస్. డిజిటల్ ఎక్స్రేస్ నాట్ ఓన్లీ ద ఫిక్స్డ్ వన్, మొబైల్ ఎక్స్రే అంటారు. మొబైల్ ఎక్స్రే అంటే ఇప్పుడు క్యాజువాలిటీలో ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ పేషెంట్ ఏదైనా ఫ్రాక్చర్తో ఇంజరీతో వచ్చినప్పుడు పేషెంట్ని షిఫ్ట్ చేయలేం మనము. సో ఈ ఎక్స్రే మెషిన్నే షిఫ్ట్ చేయాల్సి వస్తుంది. ఈవెన్ దిస్ ఎక్స్రే మెషిన్ ఇస్ డిజిటల్ మెషిన్. అంటే ఎక్స్రే మనకి ఎక్స్పోజ్ అయిన వెంటనే వితిన్ 2 seconds వీల్ నో ద ఎక్స్రే. అంటే ఇంతకుముందు ఏంటంటే ఎక్స్రే తీసుకెళ్లి ఆ క్యాసెట్ తీసుకెళ్లి దాన్ని రీడ్ చేయటము, సో దెర్ వుడ్ బి లాట్ ఆఫ్ టైం డిలే అనమాట. సో మాదేంటి డిజిటల్ ఎక్స్రేస్ అయ్యేసరికి ఇమీడియట్ గా మనకి ఫ్రాక్చర్ ఉందా లేదా, ఇన్ కేస్ మనకి ఫ్రాక్చర్ ఉంది అంటే వాట్ కైండ్ ఆఫ్ ఫ్రాక్చర్. సో ఈ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇమీడియట్ గా ఆ కన్సల్టెంట్ కి తీసుకెళ్లిపోతారు. అండ్ నెక్స్ట్ కమింగ్ మొడాలిటీ ఈజ్ అల్ట్రాసౌండ్. సో ఏదైనా పెయిన్ అబ్డమిన్స్ వచ్చినప్పుడు చాలా వరకు వచ్చేదంతా ఫీవర్, పెయిన్ అబ్డమిన్స్, ఏదైనా దెబ్బ తగిలి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్స్ లో వీళ్ళే వస్తుంటారు. ఈ పెయిన్ అబ్డమిన్స్ కి కూడా వీ హ్యావ్ కంటిన్యూస్ రేడియాలజిస్ట్, వీఆర్ ఆన్ రోస్టర్స్. సో ఈవెన్ కన్సల్టెంట్స్ కూడా మేము 3 రేడియాలజిస్ట్ ఉన్నాము. సో ఆన్ రొటేషన్ వి మేక్ షూర్ దట్ whenever there is a requirement, even night time అయినా సరే we'll attend the patient. పెయిన్ అబ్డమిన్ వచ్చినప్పుడు అల్ట్రాసౌండ్ ఇస్ ద మెయిన్ మొడాలిటీ. సో అలాంటప్పుడు మేము వచ్చి అల్ట్రాసౌండ్ చేస్తేనే అంటే వాట్ ఈస్ ద కాజ్ అనేది మనకు తెలియాలి. సో విత్ ఇన్ ½ అవర్ to 1 hour మనకి ఏంటంటే పేషెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు దేని వల్ల సఫర్ అవుతున్నారు అంటే పొట్టనొప్పి ఏదైనా పసరతెత్తు ప్రాబ్లమా, కిడ్నీ ప్రాబ్లమా, అపెండిక్స్ ప్రాబ్లమా అనేది రేడియాలజిస్ట్ చెప్పకపోతే, అల్ట్రాసౌండ్ అవ్వకపోతే మనకు అసలు తెలియదండి. సో కొన్నిసార్లు అల్ట్రాసౌండ్ వల్ల కూడా తెలియకపోవచ్చు. అలాంటప్పుడు వీ హ్యావ్ సిటీ స్కాన్, ఇన్హౌస్ సిటీ స్కాన్ ఉంది. సో సిటీ స్కాన్లో మనకి సపోజ్ కంటిన్యూస్గా దగ్గు వస్తుంది, పేషెంట్కి ఆయాసం వస్తుంది, ఎక్స్రేలో తెలియలేదు, లేదంటే అల్ట్రాసౌండ్లో తెలియలేదు, మనం అలాంటప్పుడు సిటీ స్కాన్కి వెళ్తాము.
సో వీ డూ హ్యావ్ 24/7 CT స్కాన్. సో టెక్నీషియన్స్ మాకు ఇన్ హౌస్ ఉంటారు. సో ఎనీ టైమ్ అవైలబుల్గా ఉంటారు. అండ్ వీ ఆల్వేస్ రీడ్ అండ్ వీ ఆల్వేస్ కోఆర్డినేట్ విత్ ద ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఆర్ ICU టీమ్. అండ్ జనరలీ అంటే కాజ్ ఆఫ్ ద ట్రీట్మెంట్ అనే కాజ్ ఆఫ్ ద డయాగ్నోసిస్ అనేది అంటే ప్రాబ్లం ఏంటి అనేది ఇప్పుడు దాకా అయితే మాకు ఎప్పుడు డిలే అవ్వలేదండి. అండ్ ఆల్సో ఏదైనా కొన్ని కేసెస్ స్ట్రోక్ పేషెంట్స్ ఉన్నారు, అలాంటి వాళ్ళకి ఏంటంటే MRI చేయాల్సి వస్తుంది. కొంతమందికి CTలు చేయొచ్చు, కొంతమంది MRI చేయొచ్చు. సో వీ హ్యావ్ ఆల్ ద మొడాలిటీస్, వీ హ్యావ్ ద టీమ్ అండ్ ఆల్సో టెక్నీషియన్స్ రౌండ్ ద క్లాక్ వర్కింగ్ ఫర్ దిస్ థింగ్. అంటే ట్రీట్మెంట్స్ లోనే కాదు, ఓవరాల్ గా ఎక్కడ చూసినా గానీ టెక్నాలజీ ప్లేస్ ద మెయిన్ రోల్. ఇంకా మెడికల్ లో అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. టెక్నాలజీ ఎంత ముందుకి తీసుకుపోతుందో చూస్తామంటే టెక్నాలజీ ఇస్ ద మెయిన్ థింగ్ అని అంటే మీరు ఏమంటారు? డెఫినెట్లీ అండి. ఎందుకంటే ఇంతకుముందు చాలా తక్కువ మంది డాక్టర్స్ ఉండేవాళ్ళు అండ్ అసలు డయాగ్నోస్టిక్స్ అనేది ఉండేది కాదు. సో అప్పుడు ఏంటంటే మనకి కాజ్ ఆఫ్ ద అంటే చాలా మంది బాగా సిక్ అయిపోయేవాళ్ళు, లేదు అంటే ఏదైనా డెత్ దాకా వెళ్ళినప్పుడు మనకి కాజ్ అనేది అసలు తెలియదు ఇంతకు ముందు. అంటే ఏదో అది వచ్చింది, పక్షవాతం లాగా వచ్చింది, లేదంటే హార్ట్ స్ట్రోక్ వచ్చింది, లేదంటే డిహైడ్రేషన్ కళ్ళు తిరిగి పడిపోయారు అని చెప్పేవాళ్ళు, కానీ కాజ్ అనేది తెలియదు. ఇప్పుడు అలా కాదు, మీకు చిన్న ఇష్యూ వచ్చినా ప్రతి వాళ్ళు వాట్ ఈస్ ద డయాగ్నోసిస్ అనేది అడుగుతారు. అంటే కాజ్ ఏంటి అనేది పేషెంట్ కూడా క్లోజర్ కావాలి. సో డెఫినెట్లీ ఇప్పుడు టెక్నాలజీ వల్ల ఏంటంటే అండి విత్ ఇన్ మినిట్సే మనకి వీ కెన్ గెట్ దట్. ఎర్లియర్ ఇట్ యూస్ టు టేక్ లాట్ ఆఫ్ టైం. అండ్ ఆల్సో ఇప్పుడు అవైలబిలిటీ కూడా బాగా ఎక్కువ వచ్చింది. ఇంతకుముందు ఏంటంటే ఎక్కడో కొన్ని ప్లేసెస్లోనే ఎక్స్రేస్ మాక్సిమం ఉండేదేమో, కానీ అల్ట్రాసౌండ్స్ కానీ CT MRIలు అయితే అసలు ఇప్పుడు కూడా పెరిఫరీస్లో కూడా లేవు. సో అలాంటివి ఇప్పుడు ఇట్ ఈస్ దేర్ ఆల్ అరౌండ్. సో డెఫినెట్గా టెక్నాలజీ ప్లేస్ అ లాట్ ఆఫ్. సో ఇంతకుముందు ఏంటంటే మన ఇన్వెస్టిగేషన్ కాంట్రాస్ట్ అది అవసరం వచ్చేది. ఇప్పుడు ఏంటంటే మన దగ్గర ఉన్న లేటెస్ట్ MRIలో కాంట్రాస్ట్ లేకుండా MRI ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు, కాంట్రాస్ట్ లేకుండానే స్టడీ చేయొచ్చు. ప్లస్ మనకి హార్ట్కి MRI వీ హ్యావ్ MRI విచ్ ఈస్ కేబుల్ ఆఫ్ డూయింగ్ కార్డియాక్ MRI, అంటే హార్ట్కి MRI. సో యూజువల్గా ఆల్ MRIs డజంట్ హ్యావ్ ఏ స్పెషల్ కార్డియాక్ MRI. సో వీఆర్ ఓన్లీ 1 or 2 ఆఫ్ ద హోల్ గుంటూరు విచ్ హ్యాస్ కార్డియాక్ MRI. సో అదేమవుతుందంటే హార్ట్కి పనితీరు లేకపోతే హార్ట్కి చేయగలిగిన ట్రీట్మెంట్ MRI వల్ల మనకు తెలుస్తుంది. సో అదేంటంటే ఆ సదుపాయం లేక ఇంతకుముందు హైదరాబాద్కి లేకపోతే వేరే ఊర్లకి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మనకి ఇన్ హౌస్ ఉండడం వల్ల పేషెంట్ మళ్ళీ అటు ఇటు వెళ్లకుండా ఇక్కడే ట్రీట్మెంట్ అయిపోతుంది. డయాగ్నోస్టిక్స్ అనే కాదండి, ఈవెన్ మల్టిపుల్ అదర్ డిపార్ట్మెంట్స్ లైక్ పల్మనాలజీ ఉంది. పల్మనాలజీలో వీ హ్యావ్ బ్రాంకోస్కోపీస్. ఇంతకుముందు ఏదైనా చిన్న పిల్లలు ఆడుకుంటూ ఏదైనా మింగేశారనుకోండి, తీయడం చాలా కష్టమయ్యేది, తిప్పేవాళ్ళు, కొట్టేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, మనం జస్ట్ బ్రాంకోస్కోప్తో వీ కెన్ జస్ట్ టేక్ ఇట్ అవుట్. లాగిస్ అవుట్ ఎనీ లంగ్, ఇంతకుముందు అంటే లంగ్ కొలాప్స్ అవన్నీ అవ్వేవి. సో అది ఉంది, అది పల్మనాలజీ సైడ్ నుంచి. వీ డూ బ్రాంకోస్కోపిక్ బయోప్సిస్ ఇస్తున్నాము చిన్న లీజన్స్ కి. అండ్ యూరాలజీ వైపు చూసామంటే వీ హ్యావ్ DJ స్టంటింగ్, సిసోస్కోపీస్, మల్టిపుల్ స్కోప్స్, నెక్స్ట్ ఎండోస్కోపీ, గ్యాస్ట్రోవల్ ఎండోస్కోపీ, కొలోనోస్కోపీ. దీస్ ఆర్ ఆల్ బికాస్ ఆఫ్ ద టెక్నాలజీ ఓన్లీ అడ్వాన్స్మెంట్స్. ప్రతి ఎక్కడ ఉన్నా మనం వీ కెన్ పుట్ ఏ స్కోప్ ఇన్సైడ్ అండ్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్. డైరెక్ట్గా కెమెరాతో ఇప్పుడు మీరు ఎలాగైతే కెమెరాస్తో ఇది చేస్తారో అలాగే మేము ఇన్సైడ్ ద బాడీ వీ కెన్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ అనేది. సో అలాగే మరి ఇంత కేర్ తీసుకుంటున్నారు కాబట్టి శ్రేష్ఠ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కమ్యూనిటీ హెల్త్ గురించి కావచ్చు, అలాగే అవుట్ రీచ్ కోసం ఎలాంటి ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తున్నారు? సో అంటే మాకు పేషెంట్ అవేర్నెస్ కోసం వీక్లీ వీడియోస్ రిలీజ్ చేస్తాం. అంటే అవేర్నెస్ కోసం, అంటే పర్టికులర్ ప్రాబ్లం మాకు వీక్లీ క్వైరీస్ వస్తుంటాయి, క్వశ్చన్స్. అంటే కొంతమంది ఇట్లా కాలు వాపు వస్తుంది అని, లేకపోతే దగ్గు వస్తుందనో, లేకపోతే ఆయాసం వస్తుందనో వస్తుంది. సో దాన్ని బ్రేకప్ చేసుకుంటే దేనివల్ల రావచ్చు అనేది అవేర్నెస్ కింద యూట్యూబ్ వీడియోస్ కానీ, ఫేస్బుక్లో లైవ్ వీడియోస్ కానీ వీఆర్ డూయింగ్. సో ఫర్ అవేర్నెస్ నెంబర్ 1. నెంబర్ 2, మనకి ఫ్రీ క్యాంప్స్, మెడికల్ క్యాంప్స్ ఉంటాయి. మెగా క్యాంప్స్ కానీ స్మాల్ క్యాంప్స్ అంటే ఒక 4-5 అపార్ట్మెంట్స్ ఉండే దగ్గర వెళ్ళి వాళ్ళకి రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ చేయడము, వాళ్ళ వైటల్స్ చూడడము, వాళ్ళ హిస్టరీ తీసుకోవడం, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి ఐడెంటిఫై చేసి వాళ్ళని మనం ఇంకా ఫర్దర్గా ట్రీట్మెంట్ చేసి ఫాలో చేయడం. మెగా క్యాంప్స్ అంటే 500-600 అబోవ్ పేషెంట్స్ ఉంది. అది మెగా క్యాంప్స్ వీ డూ వన్స్ ఇన్ ఎ మంత్. బట్ స్మాల్ క్యాంప్స్ అనేది అపార్ట్మెంట్ క్యాంప్స్ లాంటిది మంత్లీ ట్వైస్ చేస్తాం. సో అట్లా వీ హ్యావ్ ఆల్మోస్ట్ డన్ 50 క్యాంప్స్ ఇన్ లాస్ట్ 1 year, మైనర్ అండ్ మేజర్ క్యాంప్స్ పుట్ టుగెదర్. సో అంటే వీ కుడ్ టచ్ లాట్ ఆఫ్ లైక్ thousands ఆఫ్ పేషెంట్స్. అంటే వాళ్ళలో అన్ఐడెంటిఫై అంటే డార్మెంట్గా ఉండే డిసీజెస్ వీ కుడ్ ఫైండ్ అవుట్ ఎర్లీ. సో వాళ్ళని ఎర్లీగా మనం ట్రీట్మెంట్ దగ్గరికి తీసుకొచ్చి తొందరగా ఈజీగా ట్రీట్ చేయగలిగాం. శ్రేష్ఠ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను ఉద్దేశించి
ముఖ్యంగా అంటే వాళ్ళ హెల్త్ కాన్షియస్లో ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి, ఒకవేళ ఉంటే వాటిని ఎలా నివారించుకోవాలి ఏంటి అలా ఏమన్నా ప్రోగ్రామ్స్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? అట్ ద సేమ్ టైం అండ్ మెడికల్ చాలా కాస్ట్లీ అయిపోయింది అనేటువంటి ఆలోచనలో ఉన్నారు కాబట్టి హెల్త్ బెనిఫిట్స్ వైజ్ ఏమైనా ప్యాకేజెస్ ఏమన్నా ఉన్నాయా? as what ఓకే మనకి మెయిన్ ఏంటంటే ప్రివెంటివ్ హెల్త్ చెక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో దానికి ఏంటంటే మనకి హెల్త్ ప్యాకేజెస్ మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ 1 year నుంచి వీఆర్ హ్యావింగ్ హెల్త్ ప్యాకేజెస్. ఇప్పుడు ఫస్ట్ 1 year కంప్లీట్ చేయడం వల్ల ఈ ఫిబ్రవరి మంత్లో వీఆర్ రన్నింగ్ స్పెషల్ బెనిఫిట్స్, హెల్త్ ప్యాకేజెస్ విత్ స్పెషల్ బెనిఫిట్. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి యాక్చువల్ కాస్ట్ కంటే మనకి ప్యాకేజ్లో వీఆర్ డూయింగ్ ఎట్ ఎ మచ్ లెస్ ప్రైస్, ఆల్మోస్ట్ 50% లెస్ ప్రైస్కి చేస్తున్నాం. సో దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే పేషెంట్స్కి వాళ్ళకి ఈజీగా అంటే వాళ్ళకి కావాల్సినంత సెట్ ఆఫ్ టెస్ట్ ఒక దాంట్లో అయిపోతుంది. ప్లస్ మన దగ్గర ఎవ్రీథింగ్ మనకి ఉండడం వల్ల ఒక 2-3 hours మామూలుగా ఇంతకుముందు మార్నింగ్ వచ్చి ఈవినింగ్ దాకా టెస్టుల కోసం తిరగడం అది ఉండేది కదా. ఇప్పుడు అట్లా కాకుండా మార్నింగ్ వచ్చి ఒక 3-4 hours మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు, వాళ్ళు టెస్టులన్నీ కంప్లీట్ చేసుకోవాలి. సో నెంబర్ 2 ఏంటంటే ఏమన్నా ప్రాబ్లం, ఎవాల్వింగ్ ప్రాబ్లం కానీ స్టార్టింగ్ ప్రాబ్లంలో ఉన్నది కూడా ఎర్లీగా డిటెక్ట్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగలుగుతాం. సో దట్ అంటే అది కాంప్లికేట్ అవ్వకుండా. సో పేషెంట్కి ఇట్ సేవ్స్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ మనీ ఫర్ దెమ్. సో దట్ అంటే వాళ్ళు మళ్ళీ కాంప్లెక్స్ అయ్యి మళ్ళీ దాన్ని అవుట్ ఆఫ్ హ్యాండ్స్ వెళ్ళిపోయే సిచ్యువేషన్ రాకుండా ముందుగానే ఐడెంటిఫై చేసి మనం ట్రీట్ చేయగలుగుతాం ఈ హెల్త్ చెకప్స్లో మనం కానీ ఐడెంటిఫై చేస్తే. ప్లస్ దీంతో పాటు మనకి కార్డియాక్ స్క్రీనింగ్ జరుగుతుంది, హార్ట్కి, న్యూరాలజీకి సంబంధించి, లేకపోతే గైనకాలజీ సంబంధించి స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి మాకు, డయాబెటిక్ ప్యాకేజెస్ కానీ. సో ఏంటంటే వీటిలో మేము ఎట్లా అంటే ఒక కార్డియాక్ తీసుకుంటే ఒక 3,500 రూపీస్ ఒక ప్యాకేజ్ కానీ మనం చేయిస్తే మనకు బేసిక్ ఎంటైర్ హార్ట్ ఎవాల్యుయేషన్ విత్ బ్లడ్ వర్కప్, షుగరు, కొలెస్ట్రాల్, ఎవ్రీథింగ్ విల్ బి ఇంక్లూడెడ్ ఇన్ దట్. సో అది మేము రెగ్యులర్గా పేషెంట్స్కి ఇయర్లీ వన్స్ ఒకసారి, జస్ట్ ఇయర్లీ వన్స్. సో వీ హ్యావ్ హోల్ బాడీ ప్యాకేజెస్. సో అంటే హూ వాంట్స్ ఎంటైర్ బాడీ టెస్ట్. సో అది కూడా చాలా రీజనబుల్గా వీ హ్యావ్ ప్లాన్ ఇన్ సచ్ ఏ వే దట్ ఎవ్రీథింగ్ ఈస్ కవర్డ్ ఇన్ దోస్ టెస్ట్. ఈ ఫస్ట్ ఇయర్ యానివర్సరీకి సందర్భంగా యాక్చువల్గా దీనిపైన కూడా ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇచ్చి ఎందుకంటే అందరూ కంపల్సరీగా చేయించుకోవాలి. హెల్త్ ప్యాకేజీలో ఐడెంటిఫై చేస్తే సార్ చెప్పినట్టు ఇట్ ఈస్ వెరీ ఈజీ టు గెట్ ఇట్ ట్రీటెడ్. అంతే తప్ప కాంప్లికేట్ అయింది అనుకోండి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. దాంతోపాటు వీఆర్ ఆల్సో ప్రొవైడింగ్ వ్యాక్సినేషన్స్, ప్రివెంటివ్ వ్యాక్సినేషన్స్ కూడా, లైక్ HPV వ్యాక్సిన్. అడాలసెంట్ పిల్లలందరికీ HPV వ్యాక్సిన్ వేసుకోవాలి. సో ఆ అవేర్నెస్ చాలా తక్కువ ఉంది. ఆ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మేము ఇక స్టార్ట్ చేయబోతున్నాము. సో HPV వ్యాక్సినేషన్ కానీ, పెద్దవాళ్ళకి న్యూమోకోకల్ వ్యాక్సిన్, మెనింగోకోకల్ వ్యాక్సిన్స్, సో అలాంటి ప్రివెంటివ్ వ్యాక్సినేషన్స్ అన్ని కూడా మా దగ్గర ఉన్నాయండి. అది కూడా అండ్ ఎవ్రీ ఫ్లూ సీజన్లో ఫ్లూ వ్యాక్సిన్స్ ఇలాంటివి కూడా అవైలబుల్గా. ఎల్డర్లీ గ్రూప్స్ ఉంటారు, ఎల్డర్లీ గ్రూప్స్కి అవేర్నెస్ టాక్స్ ఉంటాయి. యంగ్ గ్రూప్స్ ఉంటారు, వాళ్ళకి అవేర్నెస్ టాక్స్ ఉంటాయి. సో అట్లా ఎవర్ ఈస్ లైక్ ఎవరన్నా గ్రూప్స్ ఉంటాయి, రిటైర్డ్ పీపుల్ గ్రూప్స్ ఉంటాయి, వాళ్ళకి వెళ్ళి మేము ముందెళ్ళి వాళ్ళకి మాట్లాడి అవేర్నెస్ పెంచడము అవి కూడా వీఆర్ డూయింగ్ సిన్స్. ఇట్స్ ఎఫెక్టివ్ అండ్ చీపర్ అండ్ విత్ లెస్ టైమ్. అండ్ ఆల్సో వీ హ్యావ్ హోమ్ శాంపుల్ కలెక్షన్. ఎవరైనా రాలేకపోయినప్పుడు మేము హోమ్ శాంపుల్ కలెక్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ ఆల్సో ఎవరికైనా మా దగ్గర నుంచి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిన వాళ్ళకి వీఆర్ ప్రొవైడింగ్ హోమ్ కేర్ ఆల్సో. ఎల్డర్లీ పేషెంట్స్కి వాళ్ళకి ఏదైనా హోమ్ కేర్ నర్సింగ్ కావాలి అనుకుంటే మా దగ్గర డిశ్చార్జ్ అయిన పేషెంట్స్ వరకు వీఆర్ ఆల్సో ప్రొవైడింగ్ దోస్ ఫెసిలిటీస్ ఫర్ దెమ్. సో శ్రీష్ట మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభమయ్యి 1 సంవత్సరం అయింది. ఈ 1 సంవత్సరం కూడా మీరు మోస్ట్లీ క్రిటికల్ సిచ్యువేషన్లో వచ్చినటువంటి పేషెంట్స్కి ట్రీట్ చేయడం జరిగేది కదా. సో ఛాలెంజింగ్ అనిపించినటువంటిది ఏదైనా కేస్ గురించి అన్న మాతో షేర్ చేసుకుంటారా ఎక్స్పీరియన్స్? సో అలా ఛాలెంజింగ్ పేషెంట్స్ చాలా మంది వచ్చారు. ఒక 2-3 అయితే మోర్ దెన్ 1 month కూడా ఉన్న పేషెంట్స్ ఉన్నారు. సో అంత 1 month అయినప్పుడు ఏమవుతుందంటే పేషెంట్ అటెండర్స్తో పాటు మేము కూడా కొంత ఎమోషనల్గా అటాచ్ అవుతాం పేషెంట్స్తో. సో మాకు కూడా ఏంటంటే ఒక రకమైన విష్ఫుల్ థింకింగ్ అంటాం. సో మేము కూడా కోరుకుంటాం ఎంత అంటే పేషెంట్ అంటే యాజ్ ఎ డాక్టర్స్తో పాటు యాజ్ ఎ హ్యూమన్స్గా మేము కూడా చాలా ఇన్వాల్వ్ అవుతాం. సో ప్రాబ్లీ మా సైడ్ నుంచి ఆ విష్ కూడా పేషెంట్కి హెల్ప్ అవుతుంది అనుకుంటా. సో మా దగ్గర ఉన్న లాంగ్ టర్మ్ పేషెంట్స్ అందరూ 1 month అన్న 1 month 10 days హైయెస్ట్ ఉన్నారు. సో వాళ్ళు కూడా దే కుడ్ గో హోమ్ అండ్ నడుచుకుంటా వచ్చి మా దగ్గర ఫాలోఅప్స్ ఇచ్చుకుంటుంటారు.
అండ్ కాంప్లెక్స్ కేసెస్ ఒక 2-3 పేషెంట్స్ అయితే ఎక్కడ హై రిస్క్ చనిపోతారు అనే పేషెంట్స్ కూడా మేము ఛాలెంజింగ్గా తీసుకొని వీ హ్యావ్ డన్ సక్సెస్ఫుల్ ఇంటర్వెన్షన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బోత్ సైడ్స్ కెరోటిడ్ స్టెంటింగ్స్, అంటే 2 సైడ్లు ఒకేసారి స్టెంట్ చేయడం, బ్రెయిన్కి సప్లై చేసే ఆర్టరీస్. ఈజ్ యంగ్ పేషెంట్. సో తర్వాత కాళ్ళకి బ్లడ్ సప్లై అందక కాళ్ళు తీసేయాలన్న వాళ్ళకి ఇంటర్వెన్షన్ చేసి కాళ్ళు మళ్ళీ బ్లడ్ సప్లై పెంచడం. సో లంగ్స్లో మళ్ళీ బ్లడ్ లీక్ అయ్యే వాళ్ళకి కాయిలింగ్ లా చేయడం, బ్రెయిన్లో బ్లడ్ లీక్ అయ్యే వాళ్ళకి కాయిలింగ్ చేయడం. అట్లా వీ హ్యావ్ లాట్ ఆఫ్ లైక్ 30 ఎగ్జాంపుల్స్ వేర్ వీ కెన్ గివ్ సచ్. అంటే మా దగ్గర టైం ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎందుకంటే టైం డిలే ఉంటే మనకి ట్రీట్మెంట్ లేట్ అయిపోతుంది. అంటే ఫాస్టర్ ద ట్రీట్మెంట్ ఆర్ ఎర్లియర్ ద ట్రీట్మెంట్ ఈజియర్ ద రికవరీ తొందరగా రికవర్ అవుతారు. సో మాకు ఫస్ట్ నుంచి మేము ఎమర్జెన్సీ కాంటాక్ట్లో వచ్చిన దగ్గర నుంచి మేము వెంటబడి మేము టెస్టులు కానీ ఇన్వెస్టిగేషన్స్ కానీ తొందరగా మేము చేసుకొని మేము పేషెంట్, మా మోటో ఏంటంటే వితిన్ 1 hour పేషెంట్ ఎమర్జెన్సీకి వచ్చిన 1 hourలో పేషెంట్ ప్రాబ్లం ఏంటి, వాట్ ఈస్ ద రిస్క్, వాట్ ఈస్ ద అవుట్కమ్, ఏం చేయాలి, ఎవ్రీథింగ్ మేము పేషెంట్ అటెండర్స్కి మేము చెప్పగలగాలి. దట్ ఈజ్ అవర్ మెయిన్ మోటో. మేము దానికి చెక్ లిస్ట్లు కూడా పెట్టుకుంటాం. ఇందాక చెప్పినట్టు నేను మన వ్యూయర్స్కి ఒకటే చెప్పాలనుకుంటున్నాను. సో ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్. అంటే నివారణ చాలా సులాయాసం. మనకి ప్రాబ్లం పెద్దదైన తర్వాత ట్రీట్మెంట్ కష్టము, ఖర్చుతో కూడుకుంది, మన కంట్రోల్లో లేనిది. సో మనకి నివారణ సునాయాసం. ప్లస్ మనకి ఏ అనుమానం, ఒకవేళ మీకు ఏ ప్రాబ్లం అన్నా ఉంది అనే అనుమానం వస్తే తొందరగా రండి, లేట్ చేయొద్దు. సో తొందరగా వస్తే మనం ఈజీగా ఎర్లీగా డిటెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది, త్వరతగిన ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది, కాంప్లికేషన్కి వెళ్లకుండా మనం ఆపగలుగుతాం. అండ్ మన శ్రేష్ఠ హాస్పిటల్స్ 24/7 ఉంటుందండి. చాలా వరకు అపోహ ఏంటంటే రాత్రులు డాక్టర్స్ ఉంటారు కదా, పొద్దున్నే 9 తర్వాత వద్దాము అని చాలా మంది చెప్తున్నారు. బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్ అండి. మేము 24/7 ఉంటాము. సో దయచేసి ఏదన్నా గ్యాస్ ప్రాబ్లం లా అనిపించినా, లైట్గా చెస్ట్ పెయిన్ కానీ ఏది వచ్చినా, లేదంటే స్ట్రోక్ లా కొంచెం వీక్నెస్ వచ్చినా దేనికి డిలే చేసుకోవద్దు. 24/7 మేము ఓపెన్ ఉంటాము. మా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ కానీ ఐసీయూ కానీ ఉంటారు, ఐసీయూ ఇంటెన్సివిస్ట్ కానీ. సో దయచేసి మీరు పొద్దున దాకా వెయిట్ చేయొద్దు, నైటే వచ్చి చూయించుకోండి. ఇన్ కేసు ఏమీ లేదు అంటే పొద్దున ఓపీడీకి రావచ్చు. సో అది మటుకి మీరు గుర్తుపెట్టుకోండి. పెద్ద హాస్పిటల్ ఖర్చుతో కూడుకుంది అనే అపోహత వద్దు. మనకి పేషెంట్ పరిస్థితి బట్టి, వాళ్ళకున్న ఒక హెల్త్ కండిషన్ బట్టి, వాళ్ళకి ఉన్న దాంట్లో వాళ్ళకి తక్కువ ఖర్చులో మనం చేయడానికి మన మెయిన్ ఇంటెన్షన్ అండి. సో ఏ పేషెంట్ అయినా ఫస్ట్ ప్రాబ్లం ఏంటని ఐడెంటిఫై చేసుకొని ట్రీట్మెంట్ అనేదానికి డిలే చేయకుండా తొందరగా వచ్చి చూపించుకోండి. మీకు ఏది డౌట్ ఉన్నా మాకు ఫస్ట్ ఫ్రంట్ డెస్క్ నుంచి ఓపీ దాకా అందరూ మన ఎగ్జిక్యూటివ్స్ కానీ మేనేజర్స్ కానీ అవైలబుల్గా ఉంటారు. మీ చిన్న ప్రాబ్లం ఏదున్నా మా ఎగ్జిక్యూటివ్స్ దగ్గర తీసుకురావచ్చు. మీరు డైరెక్ట్గా మాట్లాడాలన్నా నా దగ్గరికి వచ్చి కూడా కలవచ్చు. సో మీరు చెప్పింది వింటుంటే నాకు శంకర్ దాదా MBBS లో చిరంజీవి గారు ఒక సీన్ లో ఉంటారు. సో ఒక పేషెంట్ కి మనం ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వాలి అనేటువంటిది. సో నాకు అప్పుడే మనం కరెక్ట్ గా ట్రీట్మెంట్ చేయగలుగుతాము. సో ఆ బాధ ఎలా ఉంటుందని మనం ఫీల్ అవ్వాలి అవసరం అంట. సో నాకైతే అదే సీన్ గుర్తొచ్చింది. ఒక సంవత్సరంలో 10,000 మందికి పైగా పేషెంట్స్ కి మీరు ట్రీట్ చేశారు అని అంటే హ్యాట్స్ ఆఫ్ అండి మీకు. సో అలాగే ఇప్పుడు చాలా మంచి విషయంతో మీరు ముందుకెళ్తున్నారు. సో అడ్వాన్స్డ్ మెడికల్ ట్రీట్మెంట్స్ మీరు తీసుకొస్తున్నారు, అటు డయాగ్నోసిస్ లో కావచ్చు, ఇటు ట్రీట్మెంట్స్ లో కావచ్చు. ఇలానే మీరు ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.